నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రస్తుత కాలంలో మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు యోగాతో పాటు ధ్యానం, శారీరక వ్యాయామం కూడా చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలంలోని సరార్దన్ కాటన్ నర్సరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ యోగాంధ్రతో ఆరోగ్యాంధ్రను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రధానమంత్రి విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని, ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా యోగా ఆవశ్యకతను వివరిస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ యోగా ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా చేసుకోవాలని, ప్రజలంతా యోగాభ్యాసం చేయాలని పిలుపునిచ్చారు. మనం మీ స్థానాల్లో అలాగే పైకి లేచి నిలబడండి. యోగా ప్రతిజ్ఞ చేద్దాం. ప్రాతకాలమునే జూన్ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ యోగా దినోత్సవానికి ఒక ఆధునిక ప్రపంచ గురువుగా భాషలుతున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈసారి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ని వేదికగా ఎంచుకోవటం, అందులోనూ విశాఖపట్నం లాంటి ఒక అద్భుతమైనటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని ఆ కార్యక్రమానికి ప్రధాన వేదికగా ఎంచుకోవడం అనేది మనందరికీ లభించినటువంటి ప్రత్యేకమైన అదృష్టమైనటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాం. అయితే జూన్ 21వ తారీఖున జరిగే ముందే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారందరూ కూడా జూన్ 21వ తారీఖున జరిగేటువంటి యోగా దినోత్సవానికి సంబంధించి ముందుగానే తయారీ కావటానికి ప్రతి ఒక్క స్థాయిలోనూ కూడా యోగా మన జనజీవన స్రవంతిలో కలిసిపోయే విధంగా అందరూ పాల్గొనడం ద్వారా జూన్ 21వ తారీఖు నాటికి ఒక సమున్నతమైనటువంటి యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనను ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రతిరోజు ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. రేపు 17-18 తారీఖుల్లో తిరుపతిలో మన సినిమా రంగానికి చెందినటువంటి నటీనటులను కూడా తీసుకొచ్చి వారితో కూడా ఒకరోజు యోగా కార్యక్రమాన్ని చేయించడానికి కూడా ఆ బాధ్యతలు నాకు అప్పచెప్పారు. ఈ యోగా సాధన కార్యక్రమంలో జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, జిల్లా పర్యాటక అధికారి పి వెంకటాచలం, ఏపీ ఎంఐపీ పిడి ఏ దుర్గేష్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నూతనంగా నియమితులై పదవీ బాధ్యతలు చేపట్టిన నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుపల్లి శేషారావును తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అభినందించారు. ఈ మేరకు ఆయన ఉండ్రాజురం మండలం వేలువెను గ్రామంలోని శేషారావు నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మిల్లి వెంట తణుకు నియోజకవర్గానికి చెందిన పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కువైట్లో 16 నెలలుగా నరకయాతన అనుభవిస్తున్న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామానికి చెందిన చిలక నిర్మల రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు చొరవతో సురక్షితంగా స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో ఆమె వారి చిత్రపటాలకు శనివారం పాలాభిషేకం చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ కె విక్టర్ మాట్లాడుతూ ఈ విషయాన్ని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎద్దనపూడి బ్రహ్మరాజు ద్వారా శాసనసభ్యులకు తెలియజేశామని అన్నారు. అనంతరం వారు లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి వెంటనే నిర్మలను ఆమె స్వగ్రామానికి తిరిగి వచ్చే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పనిచేసినా గానీ విలువ లేకుండా ఆ కుటుంబం మరి ఆ బిడ్డను హింసలోకి పెట్టినప్పుడు, సావు మధ్యన ఆ బ్రతుకుతూ ఉన్నప్పుడు మాకు కొంచెం సమాచారం ఇచ్చినప్పుడు మరి ఆ బిడ్డను ఎలాగైనా తీసుకురావాలని మరి గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన మద్దిపాటి వెంకటరాజు గారి దృష్టికి మరి ఏఎంసీ చైర్మన్ గారు బ్రహ్మరాజు గారి ద్వారా మరి తీసుకుని మరి లోకేష్ గారి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు లోకేష్ గారు వెంబటే స్పందించి ఏమైనా సరే గల్పదేశంలో మరణానికి సిద్ధమైన నిర్మలమ్మను తీసుకురావాలని చెప్పిన వారి టీంకి మరి అప్పగించినప్పుడు మరి గడిచిన 24 గంటలు మేము చెప్పిన ఆ టయానికి ఆ బిడ్డను సమాచారం ఇవ్వటం, మరి అందించిన 48 గంటల్లో ఆ బిడ్డను భారతదేశానికి తన స్వగ్రామానికి తీసుకురావడం జరిగింది. మరి దీనికి మేము ఎంతో రుణపడి ఉంటాం. 2,55,000 రూపాయలు కట్టాలని అన్నప్పుడు ₹1 కూడా మీరు చెల్లించక్కర్లేదని లోకేష్ గారి ఆఫీస్ నుంచి రావటం, మరి లోకేష్ గారికి మేము ఎంతగానో రుణపడి ఉంటామని తెలియపరుస్తూ, అలాగే గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన మద్దిపాటి వెంకటరాజు గారికి, మరి ఏఎంసీ చైర్మన్ గారు
ఎద్దనపూడి బ్రహ్మరాజు గారికి మేము ఇప్పుడు కూడా రుణపడి ఉంటామని. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తజనం పోటెత్తారు. వేకోజామునే స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజనం, మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలభోగం కార్యక్రమాలను నిర్వహించి స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి తిరువీధుల్లో 7 ప్రదక్షిణలు జరిపి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు తులాభారాలు, కానుకలు సమర్పించుకుని అన్నప్రసాదంలో పాల్గొన్నారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో చిన్నారులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న సప్త నదీ జలాలతో జ్యేష్ఠాభిషేకానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో శనివారం దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇప్పటికే ఆయా నదీ జలాల నుండి నీటిని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా స్వామివారి ఆలయానికి అమలాపురం నియోజకవర్గంలోని రామేశ్వరానికి చెందిన చెరుకూరు వంశీ లక్ష్మీపతిరాజు 1,80,000 విలువైన టికెట్ కౌంటర్లను బహుకరించారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రం భక్తుల గోవిందనామాలతో మారుమ్రోగింది. శ్రీ స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం, అందులోనూ వేసవి సెలవులు దగ్గర పడడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. తొలుత యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 120 జంటలు పాల్గొన్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద ప్రజలకు అభయహస్తంగా రక్షణ ఇస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి. భీమవరంలో ఈ చెక్కులను పంపిణీ చేసి పేర్కొన్న తెలుగుదేశం పొలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. తణుకులో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన బక్రీద్ పర్వదినం పాల్గొని అభినందించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో నిర్వహించిన ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం. సేంద్రియ విధానంతో ఆహారాన్ని తయారు చేసి ప్రాణాలను రక్షించాలన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి ఆదేశాల మేరకు చిలుకూరు గ్రామ ఆక్వా వ్యర్థాల మంచినీటి కాలువలో కలవకుండా చర్యలు చేపట్టిన అధికారులు. హర్షం వ్యక్తం చేస్తున్న ఈ ప్రాంత ప్రజలు. మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు వీలుగా యోగాసనాలతో పాటు ధ్యానం చేయాలి. కడియం మండలంలో ప్రజలకు ఉద్బోధించిన రాష్ట్ర మంత్రి కందుల. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లిని వేలివెన్నులో కలిసి అభినందించిన తణుకు ఎమ్మెల్యే, కూటమి నాయకులు, కార్యకర్తలు. రాష్ట్ర మంత్రి లోకేష్ గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటిల కృషితో స్వగ్రామం అయిన ప్రకాశరావు పాలెంకు సురక్షితంగా చేరిన కువైట్ బాధితురాలు చిలక నిర్మల.
వాడపల్లి వెంకన్నను యథావిధిగా పెద్ద సంఖ్యలో దర్శించుకున్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, వివిధ రకాల పుష్పాలతో స్వామిని అలంకరించిన నిర్వాహకులు. భక్తుల గోవిందనామాలతో మార్మోగిన ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం, తరలివచ్చిన భక్తజనం, కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.